బ్రాహ్మణ్స్ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. అప్పుడు అంబేద్కర్ గారు క్వశ్చన్ లేవలేదు. నాట్ ఓన్లీ అంబేద్కర్, ఎంసీ రాజా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రావు శ్రీనివాసన్, జోగీంద్రనాథ్ మండల్, చాలామంది స్టాల్వార్డ్స్, ఎందుకంటే పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరూ ఏం క్వశ్చన్ లేవనెత్తారంటే అసలు రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళకి ఇస్తున్నారు మీరు. అంటే ముస్లింలకు రిజర్వేషన్ అక్కర్లేదు, అట్లాగే ఇండియన్ క్రిస్టియన్స్ అక్కర్లేదు. అప్పుడు ఇండియన్ క్రిస్టియన్స్ అంటే మీరు ఎవరు ఎస్సీలు అనుకోకండి, అప్పుడు ఇండియన్ క్రిస్టియన్స్ అంతా కూడా బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, అప్పర్ కాస్ట్ అనుకున్న వాళ్ళంతా. అట్లాగే మిగతా ఏ వర్గాలకు అక్కర్లేదు. ఎస్సీలు అనబడే డిప్రెషన్ క్లాస్ అనబడే వాళ్ళు, ఎస్సీ కూడా లేనప్పటికీ ఇంకా డిప్రెస్డ్ క్లాస్ అనబడే వాళ్ళకి ఇవ్వాలి. డిప్రెస్డ్ అంటే అనగారిన ప్రజలు, మాకు ఇవ్వాలి రిజర్వేషన్స్ అన్న. ఎందుకు ఇవ్వాలి మీకు? బికాస్ ఆఫ్ వీఆర్ బ్యాక్వర్డెడ్, మేము వెనకబడి ఉన్నాం. ఎందుకు వెనకబడ్డారు మీరు? బికాస్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్, వివక్ష ఆధారంగా మేము వెనకబడ్డము. ఉదాహరణకి ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నాడు, చదువుకోవాలనుకుంటున్నాడు, అక్షరం పెట్టుకోవాలనుకుంటున్నాడు, బడికి పోవాలనుకుంటున్నాడు, వెంటనే వాళ్ళు అన్నారు నువ్వు బడికి వెళ్ళడానికి వీలేదు. నశూద్రైవ మతిందధ్య, నశూద్రస్య, శూద్రునికి మతిందధ్య, చదువు లేదు. శూద్రుడు నేను చదివేలేదంటే నిన్ను నేను శూద్రుడు అతిశూద్రుడు అనే పేరుతో చదువుకోకుండా చేసిన. చదువుకోకుండా చేసినా కాబట్టి నువ్వు ఫార్వర్డ్ కాలేదు. చదివే కదా ఫార్వర్డ్ చేసేది. ఈయన సంపాదించుకోవాలనుకుంటున్నాడు డబ్బు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? శూద్రునికి డబ్బు ఉండకూడదు అన్నాడు. ఎందుకు ఉండదు? ఒకవేళ శూద్రునికి డబ్బు ఉంటే ఈ అగ్ర కులాలను వాడు పక్కన వస్తాడేమో. ఇదంతా ఉంది ఆ శ్లోకాల గురించి నేను ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక కమ్యూనిటీ ఎల్లప్పుడూ శాశ్వత బానిసంగా పెట్టడానికి ఈ యొక్క కథ నడిచింది. అందుకోసం అంబేద్కర్ గారు ఏమన్నారంటే మా వెనుకబాటుతనానికి కారణం మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ. కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి. జాతుల నుంచి, రేస్ రిప్రజెంటేషన్ నుంచి, అంటే రేస్ రిజర్వేషన్ నుంచి ఈ మెల్లగా ఎక్కడికి వచ్చింది? డిస్క్రిమినేషన్ బేస్డ్ రిజర్వేషన్లో తీసుకొచ్చాడు అంబేద్కర్ గారు. అంటే న్యాయాన్ని ఎక్కడి నుంచి గుర్తుకొచ్చాడు? బంగ్లా నుంచి లేదా గడీల నుంచి గుడిసెల మధ్య తీసుకొచ్చిన వాడు డాక్టర్ బాబాసాహెబ్. అవి బ్యూటిఫుల్ థింగ్. అప్పుడు అవునా మీకు అన్టచబిలిటీ ఉందా, మీకు డిస్క్రిమినేషన్ ఉందా, ఎట్లా కావాలంటే కమిషన్ చేయండి. అప్పుడు వచ్చిందే సైమన్ కమిషన్ 1927. సైమన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ దేశంలో డిప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రీడ్ అండ్ అక్వైర్ ది అసెట్స్ అండ్ ఆల్సో టు టాక్ విత్ ది సమ్ పీపుల్, టు సిట్ విత్ ది అదర్ పీపుల్, టు ఈట్ విత్ అదర్ పీపుల్.